భారత్ మాతాకి సంతోషం. ఇప్పుడు మహిళా దినోత్సవం రోజున పురుషులందరినీ నిలబెట్టాము అన్న అపఖ్యాతి మాకు వద్దు. దయచేసి పురుషులందరినీ కూడా కూర్చోవలసిందిగా మర్యాద పూర్వకంగా విన్నవించుకుంటున్నాం. బికాస్ మహిళలు చాలా రెస్పెక్ట్ ఇస్తారు పురుషులకి. ఓకే, ప్లీజ్ ప్లీజ్ అందరూ వచ్చి కూర్చోండి దయచేసి. మీ అందరికీ కూడా నమస్కారాలతో. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జగమే లేదు, ఇంకా స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. అమ్మగా లాలించి, భార్యగా ప్రేమించి, సోదరిగా దీవించే మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు వారి సినిమాలో మహిళల్ని ఉద్దేశించి చాలా గొప్ప పాట ఉంది. ఎవరైనా చెప్పగలరా? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట విలువలు పోస్తావు వెళ్ళేదారంతా. ఎంత అద్భుతంగా ఉంది కదా. సో అదండి మహిళ. ఎందుకంటే ఇంట్లో భర్తకి పిల్లలకి అంత పనులు చేసి, వంట చేసి, పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించి, భర్తను ఉద్యోగానికి పంపించి, పనులన్నీ చక్కబెట్టుకుని చక్కచక్కగా ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కూర్చున్నారు చూడండి. ఇది మహిళ అంటే. మన కోసం మనం కూడా ఆలోచించాలి అని గుర్తు చేయడానికే ఈరోజు. ఎందుకంటే ప్రతిరోజు పరిగెట్టేస్తూ ఉంటాం మనవలు, కొడుకులు, కోడలు, కూతురు, వారులు. అయ్యో బాబోయ్, మనం లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు, మనం లేకపోతే వాళ్ళు పనులు ఎలా చేసుకుంటారు. అలా అన్నప్పుడు కోడి కుప్పటి లేకపోతే పొద్దు అవదా ఏంటి? ఏమీ పర్వాలేదు. మీ కార్యక్రమం, మీ బాధ్యత మీరు నిర్వర్తించుకుంటూ, మీరు చేస్తూ, మీరు ఏమి చేయదలుచుకున్నారో అది బయటకు వచ్చి చేయండి. సమాజం మీకు అండగా నిలబడుతుంది. దీనికే ఇదే ఉదాహరణగా ఇలా మీకు అండగా నిలబడడానికే 2014లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతను స్వీకరించిన తర్వాత మీ అందరి గురించి ఆలోచన చేశారు. ఏ విధంగా ఆలోచన చేశారు? మీ అందరూ మీ కాళ్ళ పైన మీరు నిలబడాలి అంటే ఆర్థికంగా మీరు బలపడాలి. మీరు ఆర్థికంగా బలపడాలి అంటే మీరు ఉద్యోగాలు చేయాలి. మొట్టమొదట అసలు ఆడపిల్లని కనాలి అన్న ఒక ఆలోచన రావాలి. అవునా మిత్రులారా? మరి ఆడపిల్ల పుడితే బాధ్యత, అమ్మో మనం పెళ్లి చేయగలమా, మనకి ఖర్చు ఎక్కువ, మగపిల్లాడు పుడితే మనకి ఖర్చు తక్కువ అని అనుకునే ఆలోచనని విరమించడానికే బేటీ బచావో బేటీ పడావో అన్న ఒక నినాదంతో మొట్టమొదట మోదీ గారు చెప్పారు. మొట్టమొదట అంటే బాలికలని రక్షించండి, బాలికలని చదివించాలి అని చెప్పి వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ మొట్టమొదట 100 కోట్లు పక్కన పెట్టేశారు. చిన్నపిల్లల్ని ముందు ఆడపిల్లల్ని చదివించాలి అని చెప్పి. సుకన్య సమృద్ధి యోజన, ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్ల 10 సంవత్సరాల లోపులున్న ఆడపిల్లలతో ఒక అకౌంట్ వాళ్ళ పేరు మీద ఓపెన్ చేయాలి. చిన్న మొత్తంలో మనము కనుక పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత అది మెచ్యూర్ అయ్యి అధిక శాతంలో మీకు డబ్బు రావడానికి సదుపాయం చేశారు. అలాగే మీరు వ్యాపారం చేసుకుంటే కదా సంపాదిస్తారు. మరి వ్యాపారం చేసుకోవాలంటే పెట్టుబడి ఎవరిస్తారు? ఎవరిని అడిగినా ఇయ్యరు.
కాబట్టి బ్యాంకులు మీకు పెట్టుబడి పెట్టే విధంగా బ్యాంకులకి చెప్పారు, మీరు వీళ్ళకి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వండి. ముద్రా రుణాలు, శిశు, కిషోర్, తరుణ్ అని 3 రకాలుగా మీకు రుణాలు ఇస్తున్నారు. శిశువులో భాగంగా 50,000 దాకా ఇస్తారు. కిషోర్లో భాగంగా 5,000 నుంచి 5 లక్షల దాకా ఇస్తారు. తరుణ్ స్కీమ్ లో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఇస్తారు. ఎవరిస్తారు మీకు? మోదీ గారు ఇస్తున్నారా? మరి వీటన్నిటికీ జన్ధన్ ఖాతా ఓపెన్ చేశారా? మీ అందరిలో ఎవరికి ఉంది బ్యాంక్ ఖాతా? చేతులెత్తండి. బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్ళందరూ చేతులెత్తండి. ఏ డబ్బు కూడా పెట్టక్కర్లేకుండా 0 అకౌంట్ తో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు పథకాలన్నీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వచ్చేస్తాయి. కేంద్రంలో మోదీ గారు ఏ ఉపాధి ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా డైరెక్ట్ గా మీ ఖాతాలోకి పడుతుంది. మధ్యలో ఎక్కడా డబ్బులు పక్కకి వెళ్ళవు. అవునా? మరి మహిళల గురించి ఆలోచిస్తూ మోదీ గారు ముస్లిం మహిళల కోసం వాళ్ళ రక్షణ కూడా దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ తలాక్ అంటే చాలా వాళ్ళలో ఒక సాంప్రదాయం అంటే కొందరికి ఉంది, కొందరికి లేదు. అదేంటంటే ఒక్కసారి తలాక్ అని 3 సార్లు అంటే భార్యను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవచ్చు. మరి అలా అని వదిలేసిన ఆ ముస్లిం సోదరిమణి ఎన్ని కష్టాలు పడుతుంది పిల్లలతో. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ట్రిపుల్ తలాక్ అన్నది ఉండకూడదు. ఇస్లాం దేశాలలో కూడా లేనది, మన దేశంలో ఎందుకు అటువంటి అరాచకం మహిళల పట్ల జరగకూడదు అని చెప్పి ట్రిపుల్ తలాక్ అన్న ఒక అమానుషమైన యాక్ట్ ని తీసేశారు, రద్దు చేసేశారు. అదే విధంగా మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి. కట్టెల పొయ్యి మొన్నటి దాకా ఉన్న మహిళలందరికీ కూడా ఆ ఊదుకుంటూ ఆ పొగలో వారి ఊపిరితిత్తులు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆరోగ్య సమస్యలు రాకూడదు మహిళలందరికీ కూడా అని చెప్పి ఉజ్వల ఇది పథకాలు తీసుకొచ్చారు. గర్భిణీ స్త్రీల కోసం పోషణ అభియాన్, మీకు సరైన మంచి న్యూట్రిషనల్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఒక ఆహారం మీ అందరికీ సరఫరా చేసే విధంగా స్కీమ్స్. ఇలా 1 కాదు 2 కాదు, మహిళల కోసం మోదీ గారు తీసుకొచ్చిన పథకాలు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ గారు ఒక నిర్ణయం చేశారు. ఏంటి అంటే ఈ దేశంలో మహిళా మోర్చా అన్న ఒక శాఖ ఉంది. ప్రతి జిల్లాలో మహిళలందరినీ మీరు పిలిచి వాళ్ళకి ఈ ఉపాధి హామీలు పథకాలు ఉన్నాయని మీరు చెప్పాలి. వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా, ఉన్న పథకాలు వాళ్ళ అవకాశం ఉంటుందా, వాళ్ళకి తెలుసా తెలియదా, ఈ విషయాలన్నీ కూడా మీ జిల్లాల్లో మీ వార్డులలో ప్రతి ఒక్క మహిళకి చెప్పండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి ఈ ఉపాధిలో అవకాశం వచ్చేటట్టు చూడండి అని చెప్పి మహిళలు ఇంత ఉత్సాహంగా పాల్గొంటారా అన్న విధంగా ఈ రోజు మీ అందరూ రావడం జరిగింది. ఏం చేయదలుచుకున్నారు? మీ పిల్లలు ఏదైనా ఒకటి సాధించాలి అంటే అది ఏ విధంగా సాధించాలి అన్న ఒక దృఢ సంకల్పం మీ అందరిలో రావాలి. ఉద్యోగ కల్పన, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనేది, దానిలో భాగంగా కూడా వెనుకబడిన మహిళలకు కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు అందరికీ కూడా వారు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం, ఈ విధంగా కుట్టు మిషన్లు, ఇంకా బ్యూటీ పార్లర్స్, అంతేకాకుండా వ్యవసాయంలోను, అంతేకాదు కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ భాగంగా కూడా మీ అందరికీ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. మహిళల మీకు ఏది తెలియకపోయినా మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి, మీ జెడ్పీటీసీ దగ్గరికి వెళ్ళండి, మీ ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళండి. ఈ పథకాల ద్వారా కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ లో మనం రుణాలుగా ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ 50% మంది మహిళలు ఆల్రెడీ దీన్ని వినియోగించుకుంటున్నారు. మరి ఆ విషయానికి వస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనకి మన రాష్ట్రంలోనే ముద్రా యోజనలో 1,00,000 మంది, అంటే అందులో 40% మంది మహిళలు ఈ ముద్రా లోన్స్ ఉపయోగించుకుంటున్నారు.
లఖపతి దీది ఇప్పుడే చెప్పారు, నేను నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటున్న విధంగా మరి లఖపతి దీది ఆవిడనే. అలాగా మన రాష్ట్రంలో 14,87,000 మంది లఖపతి దీది లక్షాధికారులుగా మార్చే ఒక అవకాశం, అంటే సంపాదించుకునే అవకాశం అన్నమాట. ఇది కాకుండా జనధన్ యోజన ఖాతాలు 1,50,00,000 ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఓపెన్ అయ్యాయి. అందులో 57% మంది మహిళలు ఉన్నారు. మరి ఎంత గర్వించదగ్గ విషయం మన రాష్ట్రంలో. అంతేకాదు స్టార్టప్ ఇండియాలో భాగంగా 14,500 మందికి ఇది ఉపయోగించుకున్నారంటే మహిళా పారిశ్రామికవేత్తలుగా మీరు ఎదగాలని. పెట్టుబడి చిన్న మొత్తంలో పెట్టుబడి, పాడి పరిశ్రమ పెట్టుకున్నాను, లేకపోతే టైలర్ షాప్ పెట్టుకున్నాను, కుట్టు మిషన్. ఆ కుట్టు మిషన్ కావాల్సిన డబ్బులు ఎవరైనా ఇస్తే దానిని మళ్ళీ మీరు సంవత్సర కాలంలో 12 నెలల్లో కొద్దిగా తీరిస్తే, ఇది పిఎం స్వనిధి. మహిళలందరికీ ఒక్కసారి గమనించుకోవాలి. మనము ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం, సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, కానీ వాటి వల్ల మనకి ఏదైనా ₹1 ఉపయోగం ఉందా? లేదు. కానీ ఈ స్కీమ్స్ ద్వారా మీకు లక్షల రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. మహిళల మీరు చేయలేను అని ఏది అనుకోకండి, మీరు చెయ్యగలరు. మీరు చెయ్యడానికి కావలసిన పెట్టుబడి మనము కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అందరికీ కూడా సహకరిస్తోంది. అదేవిధంగా పిఎం స్వనిధి ఏంటో తెలుసా? మొదట మీకు 10,000 ఇస్తారు, ఏమక్కర్లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఆధార్ ఉందా అందరికీ? ఆధార్ కార్డు ఎవరెవరికి ఉంది? చేతులు పెట్టి అంతే. మీరు మీ కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయా ఎవరెవరికి? ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి తీసి అవి పట్టుకుని మీరు వెళ్తే బ్యాంకులో రుణాలు వస్తాయి, మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. దేశంలో రాజకీయ నేతలుగా కూడా ఎదగడానికి మహిళలకు ఒక గొప్ప అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. వరం, అవునా? అంటే నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి, ఆది నుంచి, వేదకాలం నుంచి మహిళకే ఉన్నాయి. మన సనాతన ధర్మంలో అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉందో సమానమే, పురుషుడు మహిళ సమానం, ఏకత్వం అని ఇప్పుడే కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఎవరు ఎవరికి కూడా ఆధిపత్యం చెలాయించకుండా ఒకరికి ఒకరు సహకరిస్తూ తనదైన శైలితో ఆకాశమే హద్దుగా ముందుకు దూసుకుపోతున్న ప్రతి మహిళకి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు, మాతృ వందనాన్ని తెలియజేసుకుంటూ మీకు అన్ని విధాలుగా అన్ని రంగాలలోనూ సహకరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి అని ఈ విధంగా నేను తెలియజేస్తూ